సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు విశాల్. ఇక్కడ చూసుకుంటే కనుక నా దగ్గర మెటాక్వెస్ట్ 3S అయితే ఉందన్నమాట. సో ఇది వచ్చేసి 128GB వేరియంట్. సో దీన్ని అన్బాక్స్ చేసి మనం కంప్లీట్ ఓవర్వ్యూ చూసి ఒకసారి డెమో అయితే చూద్దాం అనమాట దీన్ని. సో ఇక్కడ చూసుకుంటే మెటాక్వెస్ట్ 3S అని అయితే మెన్షన్ చేసి ఉంది. అండ్ ఇది వచ్చేసి 128GB వేరియంట్ అన్నా కదా, సో అది ఇక్కడ ఉంది. సో ఇది మన డివైస్ అండ్ ఇది 2 కూడా కంట్రోలర్స్ అనమాట. సైడ్ కూడా చూసుకుంటే కనుక ఇక్కడ కూడా మెటా బ్రాండింగ్ అయితే ఉంది. మెటాక్వెస్ట్ 3S అని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక ఇక్కడ చైనీస్ లేదా రాసింది. సో అంతే. సో రెండు సైడ్స్ చూసుకుంటే మనకి ఇక్కడ పీల్ ఆఫ్స్ అయితే వచ్చాయన్నమాట. సో రెండు ఇలా పీల్ చేస్తే మనకి బాక్స్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో లోపల చూసుకుంటే మనకి మాన్యువల్ అయితే ప్రొవైడ్ చేశారన్నమాట. సో ఇది మనకు అక్కర్లేదు, పక్కన పెట్టేద్దాం. సో ఇక్కడ చూసుకుంటే మన కంట్రోలర్స్ అయితే ఉన్నాయి. సో రెండు కూడా చాలా ప్రీమియం అయితే ఉన్నాయన్నమాట. సో దీనికే మనకి జాయ్ స్టిక్ అండ్ అలాగే బటన్స్ కూడా దీనికే వచ్చేసాయి. సో ఇక్కడ మనకి ట్రిగ్గర్స్ కూడా ఉన్నాయి, ఫింగర్ ట్రిగ్గర్ అండ్ హోల్డింగ్ ఫింగర్ ట్రిగ్గర్స్ రెండు కూడా వచ్చాయి అనమాట. సో మెయిన్ డివైస్ చూసుకుంటే కనుక ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో మొత్తం కూడా ప్రీమియం డిజైన్తో అయితే ఉంది మొత్తం. సో ఇక్కడ చూసుకుంటే మనకి మైక్ అయితే ఉంది అండ్ ఇది వచ్చేసి మనకి కెమెరాస్ అయితే ఉన్నాయి చుట్టూ కూడా అండ్ వాల్యూమ్ కంట్రోల్. ఇది వచ్చేసి యాక్షన్ బటన్ అనమాట అండ్ ఇది కెమెరా. సైడ్ కూడా కెమెరాస్ ఉన్నాయి మనకి. అండ్ ఈ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ C-టైప్ ఛార్జింగ్ పోర్ట్ అయితే కనిపిస్తుంది. సో ఒకసారి మొత్తం ఓపెన్ చేసేద్దాం. సో స్ట్రాప్ చూసుకోవచ్చు, మొత్తం ఎలాస్టిక్ స్ట్రాప్ అయితే వచ్చింది మనకి. చాలా ప్రీమియం ఉంది స్ట్రాప్ కూడా. లెన్స్ కొన్న పీల్ ఆఫ్ కూడా రిమూవ్ చేసేస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు క్వశ్చన్ కూడా చాలా ప్రీమియం అయితే ఉందన్నమాట మనకి ఇక్కడ ఉండేది. అండ్ క్వశ్చన్ కి మనకి ఇక్కడ ఫ్రేమ్ కూడా వచ్చింది. చార్జర్ కూడా మనకి ఇందులోనే ప్రొవైడ్ చేశారు అండ్ ఇది వచ్చేసి UK సాకెట్ తో ఉంది అండ్ అలాగే C-టైప్ కేబుల్ కూడా దీంట్లో ఉంది. సో కంట్రోలర్స్ మీద ఒక లుక్ వేసేద్దాం. సో కంట్రోలర్స్ చూసుకుంటే ఒక ఫుల్ సైజ్ కంట్రోలర్స్ ని 2 ముక్కలు చేస్తే ఎలా ఉంటుందో సో అలా అయితే ఉందన్నమాట. సో దీనికి మనకి ట్రిగ్గర్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ చూసుకుంటే మెటా కీ కూడా ఉంది మనకి. సో బ్యాటరీ తీసి చూపిస్తాం మీకు ఇప్పుడు. సో బ్యాటరీ తీయాలంటే మనం ఇక్కడ ప్రెస్ చేస్తే చాలు సో ఇది ఓపెన్ అయిపోతుంది అనమాట. సో దీంట్లో మనం బ్యాటరీస్ మార్చుకోవచ్చు అండ్ మనకి దీంట్లోనే 2 AA బ్యాటరీస్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో ఇవి వచ్చేసి రీఛార్జబుల్, మనం రీఛార్జ్ చేసి మళ్ళీ ఇందులో యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో బ్యాటరీ బ్రాండ్ వచ్చేసి హే బ్రైట్ బ్రాండ్ అని అయితే ఉంది ఇక్కడ. అండ్ ఈ స్ట్రాప్ అడ్జస్టబుల్ అనమాట. సో మనం హెడ్ పెట్టుకున్న తర్వాత ఈ స్ట్రాప్ మనం ఎలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే కనుక స్నాప్డ్రాగన్ XR2 Gen 2 ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. సో కెమెరాస్ చూసుకుంటే కనుక మనకి డ్యూయల్ RGB కెమెరాస్ 2 అయితే ఫ్రంట్ ఇచ్చారు అండ్ అలాగే సైడ్ చూసుకుంటే కూడా మనకి ఇక్కడ కెమెరాస్ ఉన్నాయి. పవర్ బటన్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంది అండ్ ఛార్జింగ్ వచ్చేసి మనం ఇక్కడ పెడతాం ఇందాక చెప్పినట్టు. అండ్ దీని చుట్టూ ఫ్రేమింగ్ అంతా కూడా ఫోమ్ తో అయితే ఉంది. సో చాలా సాఫ్ట్ ఉంది. అండ్ ఈ బటన్ వచ్చేసి యాక్షన్ బటన్ అంటాం. ఇది వచ్చేసి మనం విర్చువల్ రియాలిటీకి స్విచ్ అవ్వడానికి మనం ఈ బటన్ అయితే యూస్ చేస్తాం. సో ఇక్కడ చూసారంటే స్పీకర్స్ కనబడతాయి మీకు, పైన 2 అండ్ కింద కూడా 2 స్పీకర్స్ అయితే ఉన్నాయి. సో మన ఎక్స్టర్నల్ గా ఏం హెడ్సెట్ పెట్టుకోకలేదు, దీని నుంచి మంచి సౌండ్ వస్తుంది మనకి. ఇది వచ్చేసి మన విశాల్ పెరిఫెరల్స్ అండ్ విశాల్ కాంపోటెక్ రెండిట్లో కూడా అవైలబుల్ అయితే ఉంది. ఒకవేళ మీరు ఆన్లైన్ ఆర్డర్ చేయాలనుకుంటే కనుక vishalperipherals.com మన వెబ్సైట్ అయితే విజిట్ చేయొచ్చు, అక్కడ కూడా మీకు ఇది అవైలబుల్ అయింది.